హాయ్ అండి. మీ పేరు? నా పేరు గంటి రామకృష్ణ అండి. మీరు ఎప్పటి నుంచి ఇన్వెస్ట్ చేస్తున్నారు? నేను 2008 నుంచి ఇక్కడికి ఇందులో ఎంటర్ అయ్యాను. బిగ్ ఫాల్స్ కూడా చూశాను నేను. ఒక 3 లక్షలు దరిదాపు ఇన్వెస్ట్మెంట్ చేసి 50,000 25,000కి అయిపోయింది. దాని నుంచి నేర్చుకుని అలా కంటిన్యూస్ చేసుకుంటూను జాగ్రత్తగానే ఇప్పుడు మళ్ళీ సిప్ మెథడ్‌లోని నెలకి మంత్లీ ఇంత కొంచెం అమౌంట్ పెట్టుకుంటూ నౌ ఇట్స్ ఎట్ సేఫ్ పొజిషన్. 25,000కి పడిపోయిందన్నారు ఒక టైంలో మీ పోర్ట్‌ఫోలియో. అప్పుడు ఎందుకు ఇది అనుకోలేదా? అలా అనుకోలేదండి నేను. కాకపోతే ఏంటంటే అప్పుడు ఫైనాన్స్‌గా డబ్బులుంటే సేమ్ మా ఫ్రెండ్ ఆ పడిపోయినప్పుడే డబ్బులు మరొక ₹1,00,000 తీసుకుని వచ్చి పెట్టి ఎక్కువ ఇచ్చేసాడు. నాకప్పుడు నా దగ్గర అప్పుడు అమౌంట్ లేకపోవడం వలన ఏంటంటే కొంచెం మంత్లీ 5,000 అలాగే దీంట్లో వెళ్తూ ఇంకా మంచి స్టాక్స్ ఏమిటి ఉన్నాయో చూసుకుంటూ వెళ్ళి చేసుకుంటూ అనాలిసిస్ చేసుకుంటూ వెళ్ళి చేస్తుండేవాడిని. అంటే గతంలో మీరు చేసిన తప్పేంటి? అంటే మీరు అనాలిసిస్ చేయకపోవడమా? గతంలో చేసింది ఏంటంటే ఎవరో ఒక ఫ్రెండ్ చెప్పారని చెప్పని ఫస్ట్ టార్గెట్ జిఎంఆర్ ఇన్ఫ్రార్ దాంట్లో వెళ్ళాను. 1,200 1,500 దగ్గరికి వరకు వెళ్ళి ప్రాఫిట్ చూపెట్టింది. టప్పున అక్కడి నుంచి అధపాతాళానికి దింపేసింది. నాన్నగారు ఎప్పుడు ఎంతసేపు ఏంటంటే బ్యాంకులో ఇన్వెస్ట్ చెయ్యు అని చెప్పంటూ ఉండేవారు. బ్యాంక్ నుంచి ఇందులో ఇన్వెస్ట్ చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పని చేసుకున్నాం. పర్వాలేదు, బాగానే ఉంది. శేషు గారితో 6 years 7 years నుంచి క్లాసెస్ వింటున్నాను నేను. 100% సక్సెస్లోనే ఉంది. 5 lakhs ఇన్వెస్ట్మెంట్ 10 lakhs వరకు వచ్చింది. అది చేస్తున్నాను.